ఆఖరి ఆదివారం ఏ రోజు ఏమొచ్చింది? ఆ రోజు స్పెషల్, ఆ రోజు వాక్యం కూడా చెప్పుకున్నాం దాని ప్రకారం. ఫ్రెండ్షిప్ డే. అయితే దేవుడితో స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం చూసాం. ఎవరు ఆ వ్యక్తి? అబ్రహాం గారు చూశారు. ఓకే, అయితే ఒక వ్యక్తిని చూద్దాం మనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. మనం ఇక్కడ వరకు చూద్దాం ఒకసారి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సో దేవుడు మోషేని ఎలా ట్రీట్ చేశాడు? ముఖాముఖిగా కాదు, స్నేహితునిగా ట్రీట్ చేశాడు. ఎలాగా? స్నేహితుడు. మీకు స్నేహితులు ఉన్నారు కదా? ఉన్నారు. ఇప్పుడు మీ స్నేహితుడు వచ్చి మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, మీరు ఎలా ఫీల్ అవుతారు? నువ్వు అసలు స్నేహితుడివేనంటారా? నాకు నిన్ను నేను ఎంత నమ్మానురా, వస్తాయా లేదు ఈ మాటలన్నీ? అలాగే నేను ఎలా మాటలు చెప్పాను, ఎలాగా చంపుతాడు అన్నాను, ఈ స్నేహితుడు కూడా చంపాలనుకున్నాడు. ఎవరు? దేవుడు. దేవుడు మోషేని చంపాలనుకున్నాడు, తానే దిగొచ్చాడు చంపడానికి. అదేంటి? స్నేహితుడు కదా, ఇష్టమైన వాడు కదా, తన ప్రజల్ని తీసుకురావడానికి యాజకుల వంశంలో నుండి తనను రప్పించి అంత చేసి తనను చంపాలనుకోవడం ఏంటి? ఎంత ఆశ్చర్యం అది, అవునా కదా? అసలు దేవుడు ఎందుకు అలా ఆలోచించాడు? దేవుడిలో తప్పుందా, మనుషులు తప్పు? ఏం తప్పు? అదంతా తెలుసుకోవాలంటే మనం అసలు మోషే చరిత్ర గురించి తెలుసుకోవాలి ముందు. అసలు మోషే ఏ వంశస్థుడు, ఎలాగో వచ్చాడు తను ఈ భూమి మీదకి అనేది తెలుసుకోవాలి. తను ఒక రాజుతో పోరాడతాడు. రాజు పేరేంటి? ఫరో. ఫరో రాజులు ఎంతమంది ఉన్నారు? యోసేపును ప్రధానమంత్రి చేసింది ఒక ఫరో. అయితే ఈ తెగులను పెట్టింది ఒక ఫరో, మగబిడ్డల్ని చంపేయండి అని చెప్పింది ఇంకో ఫరో. ఫస్ట్లో నేను ఇది చూసి చాలాసేపు ఆలోచించే, ఇద్దరు ఒకటే పేర్లు అయ్యేసరికి లేదు చనిపోయింది వేరే ఆయనేమో కన్ఫ్యూజన్ వచ్చేది. దానికి పూర్తి క్లారిటీ మనకు బైబిల్లోనే ఉంటుంది. ఒకసారి మోషే చరిత్ర గురించి చూసుకుంటే నిర్గమాకాండము 1వ అధ్యాయం నుంచి ఒకసారి చదువుదాం. ఫస్ట్ ఫరోని ఏమంటారు, రెండోసారి తెగుళ్ళను రప్పించినటువంటి ఆ ఫరోని ఏమంటారు అనే పేర్లు కూడా నేను ఇప్పుడే వివరిస్తాను. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలును, బెన్యామీను. ఓకే, తర్వాత 5వ వచనం నుంచి చదువుదాం. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండేను. యోసేపు అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయారు. అంటే యోసేపు చనిపోయాడు, తనతో పాటున్న రూబేను, షిమ్యోను, లేవి, యూదా, గాదు, దాను, నఫ్తాలి వీళ్ళందరూ కూడా మరణించేశారు. అంటే ఉంది ఎవరు ఇప్పుడు ఇజ్రాయేలీలు అక్కడ? వాళ్ళ తరువాతి సంతానం ఉంది. అంటే వీళ్ళు లేరు,
మెయిన్ ఇజ్రాయేలీలు లేరు, వాళ్ళ పిల్లలు అక్కడ నివసిస్తున్నారు. తర్వాత ఇజ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేది. అసలు వారు అక్కడ ఉంది రాజకత్వంలోనా బానిసత్వంలోనా? బానిసత్వంలో ఉన్నారు. కానీ రాజుల కంటే, అక్కడ పని చేయించే వాళ్ళకంటే బానిసలుగా ఉన్న వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇంతమందిని చూసి ఆ ఫరో రాజు, ఏంటి వీళ్ళు ఇంకా పెరుగుతున్నారు, వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళని చంపటానికి ఏదో ఒక మార్గం చూడాలి ఖచ్చితంగా. వీళ్ళని ఎన్ని పనులు చేపించినా, వెట్టి పనులు చేపించారు, రాళ్ళు మోపించారు, పొలంలో పనులు ఎన్ని చేపించినా కూడా వాళ్ళు తగ్గట్లేదు. జనం ఇంకా 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 ఏమవుతున్నారు, ఎదుగుతూ వస్తున్నారు, పెరుగుతూ వస్తున్నారు. ఎందుకు? కారణం ఏంటి? మొదటిగా కారణం చూస్తే దేవుని యొక్క వాగ్దానం. దేవుడు అన్నాడు కదా అబ్రహాముతో, నీ సంతానము విస్తరిస్తుంది. ఎలా విస్తరిస్తుంది? ఇసుక రేణువుల వలె, ఇంకా ఆకాశ నక్షత్రముల వలె విస్తరిస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు. మరి వాగ్దానం చేసిన తర్వాత జరగకుండా ఉంటుంది ఆ కార్యం? ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు అలాగా విస్తరిస్తూ ఉంటే ఈ రాజుకి ఒక ఆలోచన తట్టింది. ఏంటి అంటే, వీళ్ళని చంపేయాలి. ఎప్పుడు? పుట్టినప్పుడే చంపాలి. అప్పట్లో ఏంటంటే మంత్రస్వాములు ఉండేవాళ్ళు పురుడు పోయటానికి. ఇప్పుడు తక్కువ చాలా వాటికి. అప్పట్లో ఏంటి, ఇంటి దగ్గరే అంత ప్రసవం అయిపోతుంది, ఇంటి దగ్గరే మొత్తం ప్రసవం అయిపోతుంది. అయితే ఈ మంత్రస్వాముల దగ్గరికి వెళ్ళి ఫరో రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీరు ప్రసవం చేసేటప్పుడు మీరు బిడ్డను, ఒకవేళ మగ బిడ్డను చూస్తే ఏం చేయాలి? అక్కడే చంపేయండి. ఏదో ఒకటి తీసుకొని కోసేయండి, మేడ చంపేయండి. అబ్బాయి పుడితే, అదే అమ్మాయి పుట్టిందనుకో బ్రతకనేయండి. ఎందుకని? కానీ అబ్బాయి ఇష్టమా అమ్మాయి ఇష్టం? అందరికి అబ్బాయిలే ఇష్టం. కానీ ఇక్కడ ఎందుకు మరి అబ్బాయిలనే చంపమన్నాడు? అబ్బాయి ద్వారానే కదా సంతానం వచ్చేది. అందుకని ఏం చేశాడు ఫరో రాజు? అబ్బాయిని చంపేస్తే పుట్టి అమ్మాయిలు ఉంటారు, సంతానం పెరగటానికి ఛాన్స్ లేదు అని చెప్తే, అప్పుడు వాళ్ళు తెలివిగా ఒక క్రియను చేశారు. ఫరో రాజుని దారి మళ్లించి ఒక క్రియను చేశారు. ఫరో రాజు చెప్పింది చేయకుండా, వాళ్ళకి ఇష్టమైనది కాకుండా దేవునికి ఇష్టమైనట్టుగా నడుచుకున్నారు. ఎలాగో ఒకసారి చూద్దాం. 15వ వచనం నుంచి చూస్తే, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడై ఉండిన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకునీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఒక్క నిమిషం, ఎవరికి భయపడ్డారు వీళ్ళు? దేవునికి భయపడ్డారు. మనం దేవునికి భయపడుతున్నామా లేదా? ఒక చెడ్డ పని చేసేటప్పుడు దేవునికి భయపడుతున్నామా లేదా? ఈరోజు ఒక విబిఎస్కి వెళ్ళినప్పుడు పిల్లలందరితో ఆయన చెప్తున్నాడు, మీరు దేనికి భయపడతారా అంటే, మా టీచర్ కొట్టిద్దేమో అని భయం పెడతాం. ఇంకేం భయపడతారండి? మా అమ్మ కొట్టిద్దేమో అని భయపడతాం. వీళ్ళందరికీ భయపడడం ఒక ఎత్తు అయితే, మెయిన్గా భయపడాల్సింది ఎవరికి? దేవునికి. తల్లిదండ్రులు నీ పక్కనుంటే నువ్వు ఏదైనా తప్పు చేస్తే చూడగలరు, కానీ వాళ్ళు లేనప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తే ఎవరు చూడగలరు? ఒక దేవుడు మాత్రమే చూడగలరు. కానీ ఎవరికి ఎక్కువగా భయపడుతున్నావు? మనుషులకే భయపడతాం, దేవునికి భయపడడం. ఎందుకు? దేవుడు నా పిల్లలే తెలుసుకుంటారు అని దేవుడు వదిలేస్తూ ఉంటాడు. మనం కూడా మన దేవుడే ఏం చేయడు అని మనం పాపం చేసుకుంటా వెళ్తాం. కానీ ఈ మంత్రసానులు మాత్రం రాజు ఆజ్ఞను తిరస్కరించి, వీళ్ళు మొట్టమొదటిగా రాజాజ్ఞను తిరస్కరించారు. ఈ ఫరో రాజుది ఇంకొక ఆమె కూడా రాజాజ్ఞను తిరస్కరించింది. ఆమె కూడా మనం ఎవరో చూద్దాం. అయితే తర్వాత కంటిన్యూ చూస్తే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను
బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి? ఒక్క నిమిషం ఆ ప్రశ్న వేయంగానే వాళ్ళు కూడా తిరిగి తెలివైన సమాధానం చెప్తారు. ఏమని? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు అంటే ఏమని చెప్తుంది? నీ ప్రజల లాంటి వారి ప్రజలు, నీ ప్రజల లాంటి అంటే నీ స్త్రీలు నీ దగ్గర ఉన్నారు కదా ఐగుప్తు స్త్రీలు, అలాంటి స్త్రీలు కాదు ఈ హెబ్రీ స్త్రీలు. వీళ్ళు నువ్వు తక్కువ అంచనా వేయద్దు. నేను వెళ్ళక ముందే ఏమవుతున్నారు వీళ్ళు? కనేసి ఉంచుతున్నారు. అసలుకి నేను వెళ్ళాక ప్రసవం జరగాలి కదా, కానీ ఏంటి వాళ్ళు బిడ్డను కనేస్తున్నా, నేను వెళ్ళి కత్తిరించి మిగతాయి చేస్తున్నాను అని తెలివిగా సమాధానం చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆ దేవునికి భయపడి వాళ్ళు ముందుకెళ్ళినటువంటి విధానానికి దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలును కూడా మనం గమనించవచ్చు. 20వ వచనంలో చూస్తే దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఏం మేలు చేశాడు దేవుడు? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలనంట. అంటే వారి సంతానాన్నంతటిని దేవుడు అభివృద్ధి చేశాడు. ఎవరు? ఎంతమంది ఉన్నారు వీళ్ళు? ఇద్దరు. వాళ్ళ పేర్లు కూడా ఇచ్చాడు, షిఫ్రా, పూయా. వీళ్ళిద్దరి ద్వారా దేవుడు ఏం చేశాడు? గొప్ప మేలు చేశాడు, సంతానాన్ని అభివృద్ధి అయ్యేలాగా చేశాడు. అలాగే మనం చూస్తే చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళని చూసి దేవుడు చాలా ఆశీర్వాదం ఇవ్వటం మనం గమనించవచ్చు. చాలా మంది వ్యక్తులు ఉన్నారు బైబిల్లో అలాంటి వారు. అలాగే చూస్తే ఈ వ్యక్తులు కూడా వీళ్ళిద్దరూ దేవునికి భయపడటం వలనే వారికి వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటండి? నీ యొక్క సంతానం అభివృద్ధి చెందుతూ వస్తుంది. తర్వాత ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశారు. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎవరెవరికి వర్తిస్తుంది? ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇజ్రాయేలీలందరికీ వర్తిస్తుందా లేదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. మరి మా నాన్న ఒక ఆజ్ఞ వేసాడు నాకు, నువ్వు ఒక పని చేయకూడదు అన్నాడు. నేను తిరిగి చేసి చూపిస్తాను. ఎలా ఉంటుంది? తెలియచేసిందిలే అని వదిలేస్తాడు. ఆ పని చేయకూడదమ్మా అని మళ్ళీ చెప్తాడు. వచ్చి మళ్ళీ రెండోసారి చేసా చెప్పినా కూడా ఎలా ఉంటుంది? కోపం వచ్చితే రాదా? సరే అని రెండోసారి చెప్తాడు. మూడోసారి కూడా చేసి చూపిస్తా. ఏం చేస్తాడు? ఓ దెబ్బేస్తాడు. దెబ్బేస్తే మాట వేనిద్ది అని. కానీ ఇక్కడ మాత్రం తన కూతురు ప్రేమ తన యొక్క రోషాన్ని కానీ క్రోధాన్ని కానీ చల్లార్చేసింది. ఇక్కడ తండ్రి కూతురు ప్రేమ చూడొచ్చు మనం. మొట్టమొదటిగా ఈ మంత్రసానులు రాజు ఆజ్ఞను తిరస్కరించారు. రెండవదిగా తన కుమార్తె, అవునా కాదా? రెండవది ఎవరు? తన కుమార్తె. ఏం చేసింది అసలు? ఆమె ఎందుకు తన తండ్రి మాటనే తిరస్కరించింది అంటే మన వాక్యంలో చూస్తే 2వ అధ్యాయం నుంచి ఒకసారి చదువుదాం. మూడు నెలలు వాణి దాచును. తర్వాత ఆమె వాణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఒక్క నిమిషం. 3 ఏళ్లనుందా 3 నెలలనుందా? చూడండి వాక్యంలో 3 నెలలనుందా 3 ఏళ్లనుందా? 3 నెలలు. 3 నెలలకి పాలు విడిస్తారు ఎవరైనా? చూసారు అక్కడ పాలు విడవడం? హన్నా కొడుకుని ఎప్పుడు మందిరంలో విడిచిపెట్టింది ఆమె? పాలు విడిచిన తర్వాత దాని మందిరంలో విడిచిపెట్టేసింది. అంటే పాలు విడవడం అంటే ఒక ఎన్ని ఇయర్స్ వచ్చి ఉంటాయి చెప్పండి కదా? 4 to 5 years లేదా 3 to 5 years ఈ మధ్యలో ఉండేది. కానీ ఈమె ఎన్ని నెలలకి తన బిడ్డను జమ్ము పెట్టిలో పెట్టింది? 3 నెలలకి. దేనికి భయపడి?
చంపేస్తారేమో, నా బిడ్డను కాపాడుకోవాలి అని భయపడి 3 నెలలకి ఆమె జమ్మిపెట్టలో పెట్టి నదిలో వదిలేసింది. మరి ఆ 3 నెలలకి ఆ పాలు సరిపోతాయా? తల్లి పాలు సరిపోతాయా? 3 నెలలకే తర్వాత నుంచి అన్నం తినొచ్చా? లేదు. కానీ దేవుడు చేసినటువంటి కార్యం చూసారా? తర్వాత హెబ్రీ స్త్రీ ఆమెను చూసి ఏమని ప్రకటిస్తుంది తెలుసా? ఈ బిడ్డ తల్లి ఎవరో తీసుకురా అని ఎవరితో చెప్తుంది? తన సొంత అక్కతో. ఎప్పుడైతే ఆ బిడ్డను చూస్తుందో ఆ స్త్రీ, ఎవరు? ఫరో కుమార్తె, ఆమె నోటేమిటే చెప్తుంది. ఏమని? ఇతడు హెబ్రీయుడు, ఇతడు ఐగుప్తీయుడు కాదు. అంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఆమె గ్రహించింది. ఎందుకని? వాళ్ళ నాన్న ఏమి ఇచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైనా మగ పిల్లలు కనపడితే వాళ్ళని ఏం చేయాలి? తిరిగి నదిలో పడేసేయాలి, చంపేసేయాలి. అయితే ఏదో తల్లి భయపడి ఏం చేసింది? 3 నెలలకే జమ్ముపెట్టలో పెట్టి పంపించేసింది. ఆమె గుర్తించింది. చూద్దాం మనం ఒకసారి 7వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 7వ వచనం. 6వ వచనం చూడండి ఒకసారి. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాడి ఎందుకు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలో ఒకడనెను. ఇప్పుడు ఎవరి పిల్లవాడో తెలిసిందా తెలియలేదా? తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేయాలి? ఆమె వెంటనే వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్ళాలి. లేదంటే ఆమె అక్కడ ఏం చేయాలి? చంపేయాలి. కానీ అక్కడ మొదటి వచనంలో చూస్తే ఆమె వాడిని చూసి ఏం చేసిందంట? కనికరించిందంట. రే, ఎంత చిన్న పిల్లడు! 3 నెలలు అంటే ఎంత పిల్లోడు ఉంటాడు? ఎంత పెరుగుంటాడా? చిన్న పిల్లోడు, 3 నెలల పిల్లోడే. వాళ్ళ తల్లి ఎంత బాధతో పంపించుండిద్దో అని కనికరించి వారి పట్ల ఏం చేసింది? ఇతని తల్లి ఎక్కడైతే ఉందో ఆమెను తీసుకురండి, ఆమె తిరిగి పాలు చేయాలి, వాడిని పెంచాలి అని చెప్పి వాడు పెద్దవాడైన తర్వాత అతనికి పేరు పెట్టింది కూడా ఎవరు? ఫరో కుమార్తె పెట్టింది. ఫరో రాజేమో ఎవరైతే కనబడితే వాళ్ళని ఏం చేయమన్నాడు? మగ పిల్లలైతే ఏం చేయమన్నాడు? మొదటి అధ్యాయం 22వ వచనంలో చూస్తే, పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. తన వంశం ద్వారా వచ్చినటువంటి కూతురు ద్వారా దేవుడు చూసారా ఏం చేశాడు? దేవుడు తన కూతురు ద్వారానే ఇజ్రాయేలీయుల్ని పెంచేలాగా చేశాడు దేవుడు. ఈ యొక్క మాట విన్నప్పుడే నాకు సామెతల గ్రంథంలో మాట గుర్తొచ్చింది. ఒక ప్రవర్తన దేవునికి ప్రీతికరమగునప్పుడు ఆయన ఏం చేస్తాడు? శత్రువులను సహా ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. మరి ఇతనిలో వీళ్ళలో ప్రీతికరం ఏముంది అంటే, తన తల్లి 3 నెలలు అయినప్పటికీ కూడా ఇచ్చేసింది, నదిలో వేసేసింది. దేవుని మీద భారం వేసి తను చేసినటువంటి ఆ పనికి ఆమె కూడా కనుకరించి పిల్లాన్ని పెంచేలాగా తన ఆధ్వర్యంలోనే, ఫరో ఆధ్వర్యంలోనే మోషే పెరిగాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత తనకి పేరు పెట్టింది కూడా ఫరో కుమార్తె. ఎందుకని మోషే అని పేరు పెట్టిన దానికి? ఇతని నీటిలో నుండి తీస్తుంది కాబట్టి ఇతనికి మోషే అని పేరు పెట్టుడి. ఒక హెబ్రీయుణ్ణి తన కుమార్తె పెంచింది. ఇప్పుడు ఆ తండ్రికి బాధ వేసిద్దా? బాధ వేయదా? ఇప్పుడు వాళ్ళందరూ ఐగుప్తీయులందరూ రాజుని చూసి ఏమనాలి? నువ్వేం చెప్తావు? మాకు అందరినీ చంపమన్నావు. నీ కూతురు ఏం చేసింది? తీసుకొచ్చింది, బాగానే ఉంది. తీసుకొచ్చినాడు హెబ్రీయుడు అని తెలుసు. వాళ్ళ అమ్మని పిలిపించి పెంచిచ్చింది, పేరు కూడా పెట్టింది వాడికి. మన కళ్ళ ముందే తిరుగుతున్నాడు వాడు. ముందు నీ కూతురికి చెప్పుకో అని ఉండరా? ఆ బాధ కలిగి ఉండదా? మంత్రసానులు తన మాటను లెక్క చేయలేదు, వారు బయట వారే. తన సొంత కూతురు కూడా లెక్క చేయలేదు. ఎంత బాధ వేసింటుందా ఫరో రాజుకి? వేసింది లేదా? అందరికి ఆజ్ఞిచ్చాను, వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. ఇప్పుడు తన కూతురే పెంచుతుండే కుమారుణ్ణి, వాళ్ళందరూ ముందు తలెత్తుకొని ఉంటాడా ఫరో రాజు? నాకు చాలా బాధ వేసింది మాట విన్నా. కానీ దేవుడు ఒక పనిని చెయ్యాలి అనుకుంటే
దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఖచ్చితంగా ఒక పనిని చెయ్యాలి అని నిర్ణయించుకుంటే అసాధ్యమైనది కూడా దేవుడికి సాధ్యమవుతుంది. మోషే ఎంతో ధైర్యంగా ఎంతో ఆనందంగా వారి మధ్య పెరిగాడు. ఏ దిగులు లేదు, ఎవరు చంపుతారన్న భయం లేదు, చక్కగా పెరిగాడు. ఇప్పుడు దారమ్మట వెళ్తున్నాడు. అయితే ఇద్దరు కొట్టుకోవడం చూశాడు ఈ మోషే. ఎవరు? ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు. ఇప్పుడు మోషే హెబ్రీయుడు అంటారా, ఐగుప్తీయుడు అంటారా? వాళ్ళమ్మ పేరు పెట్టింది కాబట్టి ఐగుప్తీయుడు అవుతాడా? పెంచిన తల్లి అంతే, కన్న తల్లి హెబ్రీయురాలు. అయితే ఈ ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకోవడం చూసి వెళ్ళి ఏం చేస్తాడు? హెబ్రీయుడిని చంపేస్తాడు, ఐగుప్తీయుడిని చంపేస్తాడు. అంటే ఎవరికి న్యాయం చేస్తున్నాడు? తన మనసులో ఉంటది ఏమని, నేను హెబ్రీయుడిని కాబట్టి హెబ్రీయుడినే కాపాడాలి, అందుకని ఇజ్రాయేలీయుడినే కాపాడేశాడు, అయిపోయింది. ఈసారి ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరిని చంపాలా? చంపలేడుగా, తన వంశంలో నుంచి వచ్చినటువంటి వారే కదా. అందుకని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకయ్యా అట్ట గొడవ కొట్టుకుంటారు చెప్పండి అంటే, వాళ్ళు తిరిగి ఒక మంచి ప్రశ్న వేస్తారు ఆయన్ని. ఒకసారి ఆ ప్రశ్న చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 14వ వచనం. అప్పుడతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి, నీవేళ నీ పొరుగువాణి కొట్టుచున్నావని అడుగగా, ఇలాగా ఐగుప్తీయుడు హెబ్రీయుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఏం మాట్లాడాలి ఆయన? ఎందుకయ్యా ఇట్లా కొట్టు? అయ్యేం లేదు, ఐగుప్తీయుడిని చంపేశాడు సింపుల్ గా, నన్ను ఎవరు చూడలేదని చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు హెబ్రీయులు అయ్యేసరికి ఏమంటున్నాడు? ఎందుకయ్యా ఇట్లా కొట్టుకుంటారు మీరు అనేది వారేమంటున్నారు తిరిగి? వాడిని కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? చూసారా ఎవరికి ఎవరు వెన్నుపోటు పడిచారా? హెబ్రీయుడే హెబ్రీయుడిని ఏమంటున్నారు? నిన్నెవరు పెట్టారు? మేము కొట్టుకుంటా వచ్చి నిన్ను తీర్పు తెచ్చమన్నారు ఎవరైనా? చెప్పు. వాళ్ళని మోషేకి మాట రాల. తర్వాత వాళ్ళకు మాట అంటారు ఏమని? నిన్న హెబ్రీయుడిని ఐగుప్తీయుడిని చంపావు కదా, అలాగ మమ్మల్ని కూడా చంపుదాం అనుకుంటున్నావా అన్నగా ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది మోషేకి. అదేంటి, నేను ఎవరు చూడలేదు అనుకున్నానే, చేతులు దులిపేసుకున్నానే, వీళ్ళకి ఎట్లా తెలుసు అని అక్కడి నుంచి మిద్యాను దేశంలోకి తను పారిపోతాడు. ఈ సంఘటన అంతా తెలిసినటువంటి ఫరో ఐగుప్తీయుడిని చంపుతాడా, వీడికి ఇంత రక్షణ నేను ఇస్తే, నా కూతురే పెంచింది, నా కూతురే పేరు పెట్టింది, ఇన్ని చేసినా కూడా వీడు ఏం చేశాడు? తిరిగి నా ఐగుప్తీయులో ఒకడిని చంపివేశాడా అని తెలుసుకొని తనని చంపాలి అనుకున్నప్పుడు తను అక్కడి నుంచి పారిపోతాడు. ఎక్కడికి? మిద్యానులోకి పారిపోతాడు. అక్కడ తను వివాహం చేసుకోవడం జరుగుతుంది. 7 కుమార్తెలు ఉంటారు. అతని పేరు రఘువేలు. ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది. ఏంటది? రఘువేలు ఇంకో పేరేంటి చెప్పాలి. ఒక పేరేమో రఘువేలు, ఇంకొక పేరు 3వ అధ్యాయం స్టార్టింగ్ లో ఉంది, ఇత్రో. నేను ఫస్ట్ లో చూసి ఇత్రో ఎవరు రఘువేలు ఎవరు వేరు వ్యక్తులేము అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పట్లో ఒక మనిషికి 100 పేర్లు ఉండేవి, 100 అర్థాలు వచ్చే పేర్లు ఉండేవి. అలాగే రఘువేలు ఇంకొక పేరేంటి? ఇత్రో. ఇద్దరిది ఒకే మనిషికి 2 పేర్లు ఉన్నాయి. అయితే ఈ రఘువేలుకి ఎంతమంది కుమార్తెలు ఉన్నారంటే 7 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది? 7 కుమార్తెలు. అయితే వీళ్ళకి మోషే సహాయం చేస్తాడు మందలకి నీళ్లు పెట్టడంలో. అప్పుడు వీరు త్వరగా ఇంటికి వెళ్తే తన తండ్రి నేను రఘువేలు అంటాడు, ఇంత స్పీడ్గా ఎలా వచ్చారు మీరు ఇంటికి? నీళ్లు పెట్టడం ఇదంతా ఎలా అయిపోయింది అంటే, ఒక వ్యక్తి మాకు సహాయం చేశాడంటే వెంటనే ఆ వ్యక్తిని తీసుకొని రండి అన్న. తీసుకొని వచ్చిన తర్వాత తనకి భోజనం పెడతారు. ఆ తర్వాత తనకు ఒక కుమార్తెనిచ్చి కూడా వివాహం చేస్తాడు ఈ ఇత్రో అనే వ్యక్తి. ఆ స్త్రీ పేరేంటి? సిపోరా. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఒక కుమారుని కూడా కంటారు, గెర్షోను కుమారుడి పేరు.
గెర్షోను అనే పేరు ఎందుకు పెట్టాడు? ఆ మాటకు కూడా తను వివరణ ఇస్తాడు. 2వ వాక్యం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 22వ వచనం. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. గెర్షోము అనే మాటకు అర్థం ఏంటి? పరదేశి. నేనేదో తెలియని ఊరికి వచ్చి ఒకరిని వివాహం చేసుకున్నాను, ఒక కుమారుడికి జన్మనిచ్చాను కాబట్టి గెర్షోము అనేటువంటి పేరు పెట్టాడు. తర్వాత ఇక్కడి నుంచి 23వ వచనంలో మనం చూడొచ్చు ఈ ఫరో రాజు మరణించడం. 23వ వచనం చదవండి ఒకసారి. అలాగ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఎవరి ఐగుప్తు రాజు? ఫరో. ఇతని పేరు కూడా ఫరో. ముందు వచ్చేటువంటి రాజు పేరు కూడా ఫరో. అయితే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే, యోసేపుని ఎరుగునటువంటి రాజు అని అంటారు ఈ ఫరో రాజుని. అంతే కదా. మనం మొదటి అధ్యాయంలో చూసుకుంటే యోసేపును ఎరుగలేదు అని స్పష్టంగా రాయబడి ఉంటుంది. అందుకనే ఈ ఫస్ట్ వచ్చినటువంటి ఫరో రాజుని ఏమని చెప్తారు అంటే, ఏమని? యోసేపుని ఎరుగనటువంటి రాజు ఈ యొక్క రాజు. మరి తరువాత తెగులను తీసుకొచ్చేటువంటి రాజుని, 10 తెగులని తెప్పించినటువంటి, లేదా ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు కఠినంగా ఉన్నటువంటి రాజు అని 2వ రాజుని అంటారు. ఇద్దరిది పేర్లు ఒకటే, ఫరో. దాన్ని డిఫరెన్స్ చేయడానికి, ఈజీగా అర్థం అవటానికి ఎలాగో వక్రీకరించారు. తర్వాత మనం చూస్తే ఇక్కడి నుంచి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అయితే ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళేటప్పుడు, సరే ఇక్కడే మాట్లాడుతున్నాడు దేవునితో. తనకి వయసు ఎంత ఉంటుంది? ఎంత? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలకి ఒక మనిషికి నుంచోటానికి ఒప్పుకుంటారా? లేదు. కానీ ఇజ్రాయేలీని ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 రోజుల, 40 దినాల, 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటాడు అంటారు మోషే? ఎంత? కరెక్ట్గా 120 సంవత్సరాలు. కూడా ఆయనే అంటారు, నేను ఇంత వయస్సు గలవాడని. అది వాక్యం మనం రేపు గమనిద్దాం. అయితే చూస్తే ఇక్కడ మోషేతో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఎక్కడి నుంచి? పొదలో అగ్ని వస్తే ఆ పొద కాలిపోకుండా ఉంటది. ఇప్పుడు ఒకవేళ నేను ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మంట పెడతాను, కాలిద్దే కాలదా? ఎందుకు కాలిద్ది? నేను అగ్నిని రాజేశాను కాబట్టి అక్కడ మండుతుంది. కానీ ఇక్కడ అగ్ని మాత్రం మండుతూనే ఉంది, కానీ పొద మాత్రం ఏమాత్రము కాలలేదు. ఆ కార్యం చూసి మోషే చాలా ఆశ్చర్యపోతాడు. 2వ వాక్యం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. పాట ఉంటుంది. ఏం పాట? అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. ఈ పాటలో చూస్తాం మనం ఏమని? అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోలేదు. అందుకని ఆశ్చర్యపోయి మోషే తిరిగి అడుగుతాడు, అదేంటి అగ్ని మండుతుందిగా, పొద ఎందుకు కాలిపోలేదయ్యా అంటే, నువ్వు ఉన్న ప్లేస్ పరిశుద్ధ స్థలం, చెప్పులను ఇడిచి దగ్గరికి రా. అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ, మోషే గారితో మాట్లాడుతూ ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమని? 8వ వచనం చూస్తే, 7వ వచనం చూద్దాం ఒకసారి. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న
నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఎవరి కోసం దిగి వచ్చాడంట? తన యొక్క ప్రజలు కష్టపడుతుంటే, బాధపడుతుంటే వారు దేవుడిని మొరబెట్టారంట. ఏమని? ఏందయ్యా మాకు ఈ బాధలు అంటే, అప్పటిదాకా వాళ్ళు ఏంటి, ఏం మొరపెట్ల. కొట్టినంతసేపు కొట్టించుకున్నారు, తిట్టినంతసేపు తిట్టించుకున్నారు, మరిన్ని పనులు చెప్తుంటే చేస్తున్నారు. ఇక వారికి అలసట వచ్చేసింది, చెయ్యలేకపోతున్నారు. ఇక్కడ మన వాక్యంలో చూస్తే 34వ వచనంలో దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని. అంటే అప్పటిదాకా దేవునికి జ్ఞాపకం లేదంటారా? చెప్పండి. అంటే జ్ఞాపక శక్తి లేదంటారా దేవునికి? ఉందా లేదా దేవునికి? మరి అప్పుడు ఎందుకు చేసుకున్నాడు దేవుడు జ్ఞాపకం? ముందు నుంచే తెలుసు కదా దేవునికి. కానీ ఎప్పుడైతే మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవునికి మొర పెడితేనే నీ కష్టాన్ని దేవుడు గుర్తిస్తాడు. నువ్వు మొర పెట్టాలి, నువ్వు దేవుడిని అడగాలి. ఆయన ఈరోజు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చర్చ్లో, మన అమ్మ నాన్ని సతాయిస్తావా అన్నారు. ఆయన పిల్లల్ని సతాయిస్తాం అంకులు అన్నారు అందరూ. మరి దేవుణ్ణి అన్నాడు. అందరు సైలెంట్గా ఉన్నారు. దేవుణ్ణి సతాయిస్తావా అంటే సతాయించచ్చు అన్నాడు. అందరూ టీచర్స్, పిల్లలు అందరు షాక్. దేవుని సతాయించచ్చాను, ఖచ్చితంగా చేయొచ్చు. నేను పడుతున్న కష్టానికి ఫలితం నాకు కావాలి, నాకు ఇది కావాలి అని దేవుని నీవు ఖచ్చితంగా అడగచ్చు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక వ్యక్తి నువ్వు మరణం అయిపోతున్నావు అని చెప్పగానే తను తిరిగి ఏమని ప్రార్థన చేస్తాడు? ఆ వ్యక్తి పేరేంటి? ఏం పేరు? ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా, నేను చేసినటువంటి కార్యాలు ఒకసారి నువ్వేం చెయ్యి, జ్ఞాపకం ఉంచుకో అనగానే తనకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు తిరిగి. హిజ్కియా జీవితంలో మనము కూడా మొరపెట్టిన రోజునే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, మన కష్టాన్ని దేవుడు గుర్తిస్తాడు. మరి అప్పటిదాకా గుర్తించడా అయ్యా అంటే గుర్తించుడు, సైలెంట్ గానే ఉంటాడు. నువ్వు చేసేదంతా గమనిస్తూనే ఉంటాడు దేవుడు. నువ్వు మొరపెట్టాలి. ఇజ్రాయేలీలు ఎన్నో సంవత్సరాలు ఎన్ని చాకరీలు చేపించుకున్నా కూడా వారి ద్వారా వారు సైలెంట్ గా ఉన్నారే తప్ప, దేవుడు ఉన్నాడు, నా బాధను చూడాలి దేవుడు అని మొరపెట్టిందే లేదు. వారు ఏ రోజైతే మొరపెట్టారో క్షణంలో దేవుడు ఏమన్నాడు వారితో? దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేశాను. ఈరోజు నీవు ఈ క్షణమే దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టుకుంటే ఆయన నీ యొక్క మొరను వినటానికి ఆసక్తిగా ఉన్నాడు. ఎలాగైతే వారి కష్టాన్ని, ఇజ్రాయేలీల కష్టాన్ని గుర్తించాడు దేవుడు, నీ కష్టాన్ని కూడా గుర్తిద్దామని రెడీగా ఉన్నాడు. నీ కోసం దిగి వచ్చి ఈ సమస్యల నుంచి విడుదల ఇద్దామని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మొరపెట్టడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? పరీక్షించుకోవాలి మనకు మనం. దేవుడు ఎవరి కోసం అన్నాడు? ఎవరి కోసం వచ్చాను? ఎంతో బాధపడుతున్నటువంటి నా ప్రజల కోసం నేను తిరిగి కిందకు వచ్చాను. మనం కూడా దేవుడిని అడిగినప్పుడు దేవుడు మన కోసం వచ్చి మన సమస్యల నుండి విడుదలనిచ్చి మనకు ఆశీర్వాదం కూడా దేవుడే ఇస్తాడు. తర్వాత 15వ వచనం ఒకసారి చూస్తే, మరియు దేవుడు మోషేతో ఇట్లానే, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. అంటే ఇశ్రాయేలీలకు కొంచెం తెలివి ఎక్కువ తెలుసా? మామూలు తెలివి కాదు అది, కొంచెం తెలివి ఎక్కువ. మా అక్క వాళ్ళ పిల్లోడు, అరే తినరా అంటాం, ఎందుకు తినాలి అంటాడు.
అంటే ఏం చెప్పాలి వాడికి సమాధానం? ఎందుకు తినాలి అంటే, అట్లా చేయకూడదా అంటే ఎందుకు చేయకూడదు ప్రశ్న. అంటే వాడికి క్లారిటీ రావాలి. నువ్వు ఈ పని దొంగతనం చెయ్యొద్దు అన్నావు, చేస్తే ఏమైద్దో చెప్పు. ఓకే, నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టే అనుకో, దేవుడు శిక్ష వేస్తాడు, ఓకే ఆపేస్తా. నువ్వేం చెప్పలేదు అనుకో ఆన్సరు, ఎవరు మా ప్రణీత్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు, ఆ ప్రశ్నలకు నేను సమాధానమే చెప్పలేను. అరే కాళ్ళు నొప్పులు పడుతుంది, కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయి నీకు, కారణం చెప్పు. ప్రతిదానికి కారణం అడుగుతాడు, అందుకే వాడిని ఏం అడగాలనిపించదు. ఇంకా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేము. కానీ ఆ బిడ్డల్లో ప్రశ్నలు రావటం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి పిల్లలు చేయకూడదు అంటే చేయకూడదు. నేను చిన్నప్పుడు అంతా ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తాను అంతే, అది మంచిదా చెడుదా ఏం తెలుసుకునేది కాదు. కానీ ప్రశ్నించడం చాలా గొప్ప విషయం. ఇజ్రాయేలీలు ఏంటంటే ఈ దగ్గరికి వచ్చి, ఎగ్జాంపుల్ మనం ముందే చూసాం, ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటుంటే ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నారు అంటే ఏమన్నారు తిరగాలని? మోషేనేమన్నారు? నిన్ను అధికారినిగా తీర్పరినిగా మానే నియమించిన వాడాడు, తనతోటి వాడే కదా మోషే. తను వచ్చి సహాయం చేస్తుంటే తన మీద తిరిగి ఎలా మాట్లాడారో చూసారా? అందుకని మోషే అంటాడు, ఇలాంటి ప్రజలకి నేనేం చెప్పాలి? ఇప్పుడు వెళ్ళి దేవుడు ఉన్నాడని చెప్పాలి. అయితే వీళ్ళు ఏం చెప్పిన వెంటనే వినరయ్యా ఈ మనుషులు. కాబట్టి ఎలా మాట్లాడాలో నీవే నాకు తెలియజేయి అంటే అప్పుడు దేవుడు ఈ మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? మరొకసారి చదువుదాం, 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఆ మాట చెప్పాలి. పుట్టిగా దేవుడు పంపాడు అనొద్దు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళని కూడా గుర్తు చేయి. పితరులు తెలుసు కదా వీరికి బాగా. వాళ్ళ ద్వారా వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎవరు? యెహోవా. ఆయన నన్ను పంపించి ఉన్నాడని నీవు వారికి చెప్పాలి. చెప్తే వారు ఏం చేస్తారు? నీ మాట ఖచ్చితంగా వింటారు. వెళ్ళమని చెప్తే అప్పుడు మోషే తనలో ఉన్న లోపాలను బయటపెడతాడు. ఏంటి ఆ లోపాలు? నేను నోటి మాంద్యము గలవాడను అంటాడు. నోటి మాంద్యం అంటే ఏంటి? ఇంకా నోటి మాంద్యం అంటే నత్తి, మాట సరిగ్గా రాదు. ఇప్పుడు నోటి మాంద్యం గలవాడు లక్షల ముందుకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే జనాలు ఏం చేస్తారు? ఆసక్తిగా ఉంటారా? నవ్వుతారు, ఖచ్చితంగా నవ్వుతారు. నా చిన్నప్పుడు అయితే ఒక స్నేహితుడు ఉండేవాడు, నాకంటే చిన్నోడే క్లాసు. నేను 5th ఉన్నప్పుడు తను 4th క్లాస్ అనుకుంటా. తనకి నోటి మాంద్యం ఉంది, తనే క్లాస్ ఫస్ట్. కానీ ఏ టీచర్ కూడా తనకు నోటి మాంద్యం ఉందని హేళన చేసిందే లేదు. తను ఫస్ట్ ర్యాంక్ గల వ్యక్తి కాబట్టి తనకు నోటి మాంద్యం ఉన్న ఎవరు నవ్వేవాళ్ళు కాదు. సరే వాడు అట్లా మాట్లాడుతున్నాడు, నేను సరిగ్గా మాట్లాడుతున్నా, నాకే ర్యాంక్ రావాలి అన్నట్టుగా సైలెంట్గా ఉండేవాడు. మనం గమనించుకుంటే మన లోపాలు చూసి బాధపడతాం. అందుకని దేవుడు ఒక గొప్ప మాట అంటాడు. చూస్తే మనం నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరని కాదు. ఎందుకు ఆ మాట గుర్తుకొచ్చింది అంటే, దేవుడు ఇక్కడ 3వ అధ్యాయంలో నుంచి చూస్తే అప్పటి నుంచి ఆ పొద దగ్గర నుంచి దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు తనతో ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే అది విని ఇంత చక్కగా మాట్లాడుతున్నావయ్యా, కానీ నాకు మాత్రం అంత చక్కగా మాట్లాడే శక్తి లేదు. ఎందుకని? నాకేముంది? నోటి మాంద్యం ఉంది. అందుకని ఆ మాట గుర్తు చేస్తున్నాడు. నీవు మాట్లాడినంత స్పష్టంగా నేను మాట్లాడలేను. చదవండి ఆ వాక్యం. నేను నోటి మాన్యము నాలుక మాన్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మగవానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఎంత స్పష్టంగా చెప్పాడు చూసారు దేవుడు. నేను ఇంతసేపు మాట్లాడానని, ఇలా నీవు మాట్లాడలేకపోతున్నావు అని బాధపడుతున్నావే, ఆ నోరిచ్చింది ఎవరు? నేను. అసలు నిన్ను యాజకుల వంశములు పుట్టించింది ఎవరు? నేను. ఎందుకు? ఒక కారణం ఉంది.
నా బిడ్డల్ని బయటికి రప్పించగల సమర్థుడివి నీవే అన్నాడు దేవుడు. మనమైతే మన లోపాలను పెట్టుకొని చాలా బాధపడతాం. నిక్ అనే వ్యక్తి కాళ్ళు లేవు, తనకి చేతులు లేవు, చిన్న కాలు ఒకటే ఉంటుంది. కానీ తను గొప్పగా దేవుడు పరిచర్య చేశాడు. ఎంతోమందికి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు పిల్లలకి. అవును, నిక్ ఆ వ్యక్తి ఎంతగానో వాళ్ళ కూతురు అడిగేదంట, నాన్న నీ కాళ్ళు చేతులు ఎందుకు లేవు, నీకు లేవని నువ్వు ఎప్పుడు బాధపడలేదా అంటే, నో, ఒకవేళ నాకు ఉండుంటే కూడా నేను ఇంత స్థాయికి వచ్చుండేవాడిని కాదేమో. అవునా కదా? మన లోపాలు చూసుకొని ఎంతో బాధపడదు, ఈ లోపం ఉంది నాలో అని. కానీ దేవుడు అంటాడు, ఆ లోపాన్ని ఇచ్చింది నేనే, నీకు నోటి మాంద్యముని ఇచ్చింది నేనే, గుడ్డివాణిగా పుట్టించింది నేనే. మనం మత్తయి సువార్తలో కొత్త నిబంధనలో చూస్తే శిష్యులు అడుగుతాడు, ఈ వ్యక్తి గుడ్డివాణిగా పుట్టుటకు వీళ్ళ అమ్మ పాపం చేస్తుందా, వీళ్ళ నాన్న పాపం చేశాడా అని సూటిగా అడుగుతారు. అంటే అప్పట్లో తల్లిదండ్రులు పాపం చేస్తే ఎవరికి వస్తుందో పాపం, బిడ్డల మీదకి వచ్చేస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏమడిగారు, వీళ్ళ అమ్మ చేసిందా తప్పు, వీళ్ళ నాన్న చేశాడా, వీడిలా గుడ్డివాడిగా పుట్టడానికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం సమాధానం చెప్పాడు, ఎవరు పాపం చేయలేదు, మరి ఎందుకు గుడ్డివాడిగా పుట్టించాడు, దేవుని క్రియలు వీడి మూలంగా బయటపడాలి, అందుకని వీడిని ఎలాగ పుట్టించాను, గుడ్డివాణిగా పుట్టించాను. ఈరోజు నీ లోపం చూసి ఒకవేళ బాధపడుతూ ఉంటే దేవుడు నీకే తెలియజేస్తున్నాడు, నీ లోపమునే దేవుడు ఏమంటున్నాడు, ఆశీర్వాదంగా నేను మారుస్తానంటున్నాడు. నీ లోపాన్ని చూసి బాధపడద్దు. దేవుడు అంటున్నాడు, నేనే ఇచ్చాను ఆ లోపాన్ని, నీకు మేలు చేసినా నేనే, కీడు చేసినా నేనే చేస్తాను. ఎందుకు? నేను సరైన మార్గంలో నడపటానికి. ఇవన్నీ చెప్పిన తర్వాత అయినా మోషే ఏమంటాడు, లేదయ్యా నేను చేయలేనంట. అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. ఇన్నిసార్లు చెప్పాలి, నేను ఉంటాను తోడు, నీకు అన్న కూడా భయం అంటావేంది అంటే, అప్పుడు ఏమంటాడు, తన అన్నని అహరోనుని నీకు తీసుకెళ్ళు, తను నీకు ఎలా ఉంటాడు, నోటిగా. అంటే నువ్వు మాట్లాడాలనుకున్న ప్రతి మాట కూడా అహరోను స్పష్టంగా చెప్తాడు వాళ్ళకి. కాబట్టి నువ్వేం దిగులు పడద్దు, నువ్వు అహరోనుని తోడుగా తీసుకొని వెళ్ళని చెప్తాడు. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క మోషే ఎక్కడున్నాడు, ఐగుప్తీయుల దగ్గర ఉన్నాడా, ఎక్కడున్నాడు, మిద్యానులో ఉన్నాడు. తను ఇంకా ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు? తను వివాహం చేసుకున్నాడు, బిడ్డనగా అన్నాడు. ఆ తర్వాత నుంచి దేవుడు తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అయితే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి, ఇత్రో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతాడు. అయ్యా ఇంకా అయిపోయింది ఇక్కడ పని, నేను ఐగుప్తు దేశానికి వెళ్తున్నాను తిరిగి అని చెప్తే, సరే అయ్యా మరి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తాడు. వెళ్ళిరా అని చెప్తే అప్పుడు దేవుడు కొన్ని మాటల్ని మోషేకు వివరిస్తాడు. ఏమని? ఇజ్రాయేలీయుల్ని జ్యేష్ఠ పుత్రులు అని చెప్తాడు దేవుడు. ఎవరంట వాళ్ళు? జ్యేష్ఠ పుత్రులు. మరి మనం ఎవరు? వాళ్ళు జ్యేష్ఠ పుత్రులు అంటే రెండవ కుమారుని ఏమంటారు? కనిష్ఠుడు అంటారు. మనం కనిష్ఠులమా? కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏమంటున్నారు? నా సహోదరులు అన్నారు. ఏమన్నాడు ఆయన? నా సహోదరులు, నా తర్వాత వారు మీరే. అంటే మరి ఆ జ్యేష్ఠుడు అని ఎవరిని పోల్చాడు దేవుడు? ఇజ్రాయేలీల్ని. పెద్ద కుమారుడైనా పెద్ద కుమార్తె అయినా కుటుంబానికి ఎంత అంటే ఏమంటారు, బ్లెస్సింగ్ లా చూస్తారు. అవునా కదా? ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిద్దని, ఎన్నో సంవత్సరాల తర్వాత పుడతాడని జ్యేష్ఠ కుమారుడికి ఒక విలువ ఉంటుంది. అందుకని అంత విలువ ఉందని చెప్పి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు ఆ వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? యాకోబు. నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వాలి అన్నాడు. అంత వాల్యూ ఉందన్నమాట జ్యేష్ఠత్వానికి. అందుకని దేవుడు ఇజ్రాయేలీని జ్యేష్ఠ కుమారుడిగా చూడడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే 22వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్తాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని
యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. ఎవరితో చెప్పమని చెప్తున్నాడు దేవుడు ఈ మాటలు? మోషేకి చెప్తున్నాడు. ఏమని? నువ్వు ఎవరితో చెప్పాలి? ఫరో రాజుతో చెప్పాలి. ఇజ్రాయేలీలు నా దేవుని కుమారుడు. అయితే వీళ్ళు జ్యేష్ఠ పుత్రుడు, ఏదో చివర పుట్టిన వాళ్ళు అలాగా నువ్వు టేక్ ఇట్ ఈజీగా తీసుకోదు. దేవునికి కుమారుడు, అది జ్యేష్ఠ కుమారుడు. ఎవరు అని అంటే ఇజ్రాయేలీలు. అంత విలువ నేను వాళ్ళకి ఇస్తున్నానని నీ ఫరో రాజుతో చెప్పాలి. ఆ తర్వాత చూద్దాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఒక్క నిమిషం ఆగుదాం. ఎవరు చంప చూడాలనుకుంది? యెహోవా దేవుడు. ఎవరిని? మోషేని. అదేంటి, చెప్పిందంతా చేసుకుంటూ వస్తున్నాడుగా, మరి ఎందుకు దేవుడు చంపాలనుకున్నాడు? తను ఒక గొప్ప పాపమే చేశాడు. ఈ గ్యాప్లో ఏం పాపం చేశాడు? దేవునితో మాట్లాడుతున్నాడు, అలా మామతో చెప్పాడు, తిరిగి వెళ్తున్నాడు కదా అని మనం అనుకోవచ్చు. అసలు దేవుడు తానంతటి తాను దిగి వచ్చి మోషేని చంపడానికి గల కారణం ఏంటి అనేది మనం రేపు తెలుసుకుందాం. ఎందుకు చంపాలనుకున్నాడు? దేవదూతతో చెప్పి కూడా తనని చంపమనొచ్చు, అవునా కాదా? మనం బిలామును చూస్తే దేవుడే వచ్చాడా? దూతను పంపించాడు. దూతను పంపించి తనకి సరైన మార్గం ఏంటో నీవు నేర్పు. మరియమ్మతో మాట్లాడడానికి దేవుడే వచ్చాడా? దూతను పంపించాడు. జకరియా భార్యతో మాట్లాడడానికి దేవుడు ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. సంసోను తల్లితో మాట్లాడడానికి దేవుడు దూతను పంపించాడు. అలాంటిది ఈ మోషే అంటే ఎంతో ప్రేమ. ఎలాంటి వాడు? స్నేహం. తనతో ముఖాముఖిగా మాట్లాడేవాడు నా స్నేహితుడని దేవుడు చెప్తున్నాడు. కానీ తనని చంపడానికి దేవుడు కాస్త నుండి దిగొచ్చాడు. ఎందుకు? తను చేసినటువంటి ఆ పాపం ఏంటి అనేది మనం రేపు వాక్యంలో గమనిద్దాం. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆసక్తిగానే ఉంది, చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. నాకు ఆసక్తిగానే ఉంది వినాలని. సో అది రేపు మనం తెలుసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. అయితే ఒక ప్రార్థన విజ్ఞాపన ఉంది. మరి కుమార్ అంటే తెలుసు కదా, సంఘానికి వస్తారు. వాళ్ళ కొడుకుకి టైఫాయిడ్ వచ్చింది, కొంచెం జ్వరం బాగా ఉందని చెప్పారు. సో ఆమె గురించి, ఆమె కొడుకు గురించి, ఆరోగ్యం గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మొదటిగా కవిత ప్రార్థన చేస్తుంది. మానవ కోటి సమూహములతో నువ్వు పొగడబడుచుటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. ఎంతో మంది రోజులకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా ఇప్పటికీ సజీవులకు లంచిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, మేమందరము ఏకంగా సమకూడి నాయన నీ యొక్క మూల్యమైన మాటలు వినుటకు, నేను స్తుతించుటకు, ధ్యానించుటకు, ప్రార్థించుటకు తండ్రి ప్రభా మూల్యమైన సమయాన్ని ఇచ్చి ఉన్నారు. వందనాలు నా తండ్రి ప్రభా. మేము విన్నటువంటి వాక్య భాగమును బట్టి నా తండ్రి ప్రభా, నోటి మాంద్యము గల వారిని కూడా నా తండ్రి ప్రభా నీవు నీ యొక్క పని కొరకు వాడుకున్నావు నాయన. అయ్యా నా తండ్రి, నీ కొరకు, నీ యొక్క పని కొరకు వాడుకున్న విధానం బట్టి నా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా తండ్రి ప్రభా, నీవు మోషే గారిని ప్రేమించిన విధానమును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయ్యా తండ్రి ప్రభు, పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానమును మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఐగుప్తీయులు తండ్రి ప్రభు, వారికి మీరు ఎన్నో కార్యములు ఇప్పటికీ చేస్తూ వచ్చారు నాయన, మీకు వందనాలు. వాగ్దానములను నెరవేర్చువాడవు నా తండ్రి ప్రభు, నీకే స్తోత్రాలు. నా తండ్రి ప్రభు, మా యొక్క జీవితాలను మార్చండి అయ్యా తండ్రి ప్రభు. మా యొక్క స్థితిగతులను కూడా మార్చండి నా ప్రభు. మాలో ఎటువంటి లోపములను మేము భయపడక, జడియక నా తండ్రి నీ యొక్క పనిలో ముందడుగు వేయటకు కృప చూపించి నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. సంఘానికి వచ్చేటువంటి కుమారుడి నా తండ్రి ప్రభా, తండ్రి ప్రభా కొడుకు నా తండ్రి ప్రభా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉన్నారు ఆయన. ఆయన తండ్రి ప్రభా, ఎటువంటి బలహీనతనైనా నా తండ్రి తీర్చగల దేవుడము, తీసివేయగల దేవుడు నా తండ్రి ప్రభా. తండ్రి ముట్టండి, స్వస్థపరచండి. ఉన్నటువంటి అనారోగ్యం పోయి పూర్తి స్వస్థత నుండి నా తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టండి నాయన. నీకే స్తోత్రాలు, స్తుతులు. వేసుకున్న ప్రతి ఒక్క మందు నా తండ్రి ప్రభా ఒంటిలో బాగా వాడబడి నా తండ్రి త్వరగా రికవర్ అవ్వటకు సహాయం చేయండి. రేపు జరగబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండి కృప చూపించండి. సంఘంలో ఉన్నటువంటి వారి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి ఇప్పుడు నా తండ్రి
ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము మా తండ్రి స్వగృహాలకు వెళ్ళి నిద్రపోచుండగా మా పడకల చుట్టూ మీరు అక్కడ కాపుదల భద్రపరిచి మరలా ప్రొద్దునే లేచి నా తండ్రి రేపటి దినాన మధ్యాహ్నం కాలంలో నీ సన్నిధిలో మరలా నా తండ్రి ఆదివారం ఆరాధనలో మనందరం సమకూడి నా తండ్రి నేను స్తుతించి గణపరిచే భాగ్యమును నాకును ఇక్కడ ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని యేసునామమున పెట్టడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించుడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.